అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం ప్రభు మనకు అందించున్నారు. ఈ యొక్క ఆనంద మాసంలో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతా జరుగును. ఇమ్మానుయేలను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు, కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని, మా అందరికీ మేము నేర్చుకోవలసిన మాటలను మాకు అందించి నేర్చుకోగలిగిన దీన మనసు, సాత్వికము, సమాధానము మీరే మాకు అందించి సమాధానకర్తగా నాయనా నీవే మాతో ఉండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరకు ఈ యొక్క ఆనంద మాసంలో ప్రభు మనెల్లరకు అమర్చి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ప్రియ విశ్వాసులారా, ఆనంద మాసంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కొద్ది వాక్యాన్ని మనం నేర్చుకొని దేవుని యొక్క కార్యాన్ని మనం తెలుసుకుందాం. చదవబడిన వాక్యంలో గమనించినట్లయితే గనక ఇమ్మానుయేలు అను మాట కనబడుతుంది. ఇది ఒక పేరు. ఇమ్మానుయేలు అను పేరునకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఇక్కడే తోడై ఉన్నాడా, ఎక్కడా తోడై ఉన్నాడా అనేసినంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా, సంతోషపరిచే పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలోనైనా సరే దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలంటే, ఇమ్మానుయేలు అను పేరు భూలోక సంబంధమైన పేరు కాదు. ఇది పరలోక సంబంధమైన పేరు. పరలోకపు తండ్రి అందించిన పేరు. పరలోకము నుండి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టబడిన పేరు. ఏ పేరు అనేసనంటే ఇమ్మానుయేలు అను పేరు. యేసుక్రీస్తు ప్రభువుకి భూమి మీద చాలా పేర్లు, చాలామంది దావీదు కుమారుడను, మనిషి కుమారుడను, దేవుని కుమారుడను, ఇట్లాగా చాలా పేర్లు పిలిచారు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు పరలోకంలో ఉన్న తన కుమారుని పంపించినప్పుడు ఆ పరలోకంలో ఉన్న కుమారుని యొక్క పనిని బట్టి, స్థితిని బట్టి, స్థాయిని బట్టి ఆ యొక్క పేరును ప్రభువు నిర్ణయించారు. ఆ పేరే ఏ పేరు అనేసినంటే ఇమ్మానుయేలు. ఈ పేరు ఎందుకు ప్రభువు మనకి అందించారనేసినంటే బైబిల్ గ్రంథములో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుడు మనకు అన్ని విషయాలలో, అన్ని కాలాలలో, అన్ని స్థలాలలో, అన్ని సమయాలలో, అందరిలోనూ కూడా మనకి తోడుగా ఉన్నాడని నిరూపణ చేయటానికి, తను తాను రుజువుపరుచుకోవడానికి ప్రభు అందించిన నామము, పరలోక నామము, దైవ పేరు ఏ పేరు అనేసినంటే ఈ యొక్క ఇమ్మానుయేలు. ఎందుకు ఈ మాటను గురించి మనం తెలుసుకోవాలనిస్తుందంటే, దేవుని తోడు లేకపోతే నరుడు ఒంటరివాడు. అందరూ ఉన్నా, ఎందరూ ఉన్నా, ఏమి ఉన్నా, అన్నీ ఉన్నా సరే దేవుని యొక్క తోడు లేకపోతే నరుడు ఒంటరివాడే. ఆ నరుడు ఏమీ చేసుకోలేనివాడు, ఏమీ సంపాదించుకున్నా సరే కాపాడుకోలేనివాడు, తను తాను రుజువుపరుచుకోలేనివాడు మానవుడు. కానీ ఇమ్మానుయేలు పేరులో ఏముందనిస్తుందంటే దేవుని యొక్క ప్రేమంతా ఉంది, దేవుని యొక్క ఓర్పంతా ఉంది, దేవుని యొక్క దైవకృప అంతా ఉంది, దేవుని యొక్క పరలోకపు పనంతా కూడా భూలోకంలో తెలియచేసే నామమే ఇమ్మానుయేలు. ఈ నామాన్ని బట్టి ప్రభువుని మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు ప్రేమించాలి,
ఎందుకు ఆరాధించాలి? ఇది పరలోకపు నామము, భూలోకంలో ఉన్న మనకు ఎందుకు వినిపించాడనిస్తనంటే మనము ఒంటరి వారము. పాపము పరిపక్వమైనప్పుడు మరణము ఎలాగైతే రాజ్యము చేస్తుందో, ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితంలో మనిషి బ్రతికి ఉన్నా సరే రాజ్యము చేస్తుండేటప్పుడు ఆ మనిషి బ్రతుకు ఒంటరి బ్రతుకు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని సరంటే, ఒంటరి బ్రతుకు వేరు, ఏకాంతముగా ఉండుట వేరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, పాప ఫలితముతో శాపముతో ఉండిపోయిన ఈ మనిషిని ప్రభు ఒంటరిగా విడిచిపెట్టకుండా, అనగా ఏ నరుడు కూడా ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదు. కాబట్టి ఆ నరులను మరలా తిరిగి ప్రభు తన యొక్క కృపతో నింపటానికి ఏకాంతములోనికి నడిపించే నామమే ఇమ్మానుయేలు అను నామము. ఏంటి ఏకాంతము? ఇది పరలోకపు దైవ కుమారుడగు యేసు ప్రభువుతో మనము ఏకాంతముగా ఒంటరిగా అని కాదు, కానీ ఒక్కరమే భౌతికంగా కనిపించినా సరే ఆత్మీయంగా ప్రభు యొక్క సహాయాన్ని కోరదగిన నామము ఏ నామము అనిసినంటే ఇమ్మానుయేలు అను నామము. ఈ నామమును బట్టి ప్రభు ఎందుకు ఈ నామమును గురించి రాశారు అనిసినంటే, ఇమ్మానుయేలు అను నామము పాపికి ఓదార్పు, పాపికి సంతోషము, పాపికి సమాధానము, పాపికి రక్షణ, పాపికి పరలోకపు పిలుపు, పాపికి పరలోకపు పరిశుద్ధత, పాపికి పరలోకపు సమూహపు స్థానము. దేనిని బట్టి అనిసనంటే ఇమ్మానుయేలును బట్టి. ఈ ఇమ్మానుయేలు అను నామమును బట్టి మాత్రమే సంఘము పరలోకపు స్వాస్యాన్ని సంపాదించుకుంది, లోకము రక్షకుని సంపాదించుకుంది. పరలోకము దేనిని సంపాదించుకుంది అనిసనంటే భూలోకములో ఉన్న సంఘమును సంపాదించుకుంది. ఈ యొక్క ఇమ్మానుయేలు నామమును బట్టి, ఈ ఇమ్మానుయేలు అను నామము అన్ని నామముల కంటే పైనామము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న నామములలో పరలోకపు తండ్రి అందించిన నామమే ఏ పేరు అనిసినంటే ఇమ్మానుయేలు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసు అనగా మనందరము కూడా వింటున్న మాట రక్షకుడని, క్రీస్తు అనగా అభిషిక్తుడని, ఇమ్మానుయేలు అనగా ఇది పరలోకపు దేవుడే తండ్రే కుమారునికి అందించిన నామము. ఈ నామములో ఏముందంటే పరలోకపు తండ్రి చిత్తము మానవుల పట్ల నెరవేర్చే పనివాడు ఇమ్మానుయేలు. పరలోకపు పనిని మానవుల రక్షణార్థమై భూమి మీద దాసునిగా మార్చిన నామము ఇమ్మానుయేలు. పరలోకపు పరిశుద్ధతను పాపికి అందించడానికి వచ్చిన మధ్య వ్యక్తి ఇమ్మానుయేలు. పరలోకపు ప్రభావమును భూలోకములో సన్నిధిలో దింపడానికి ప్రభువు అందించిన మార్గము ఇమ్మానుయేలు. ఎందుకు ఈ మాటను గురించి మనం నేర్చుకోవాలనిసరంటే, ఇమ్మానుయేలు నామము ఎవరికి ఆదరణ అనిసరంటే లోకమునకు ఆదరణ, పాపికి ఆదరణ, ఒంటరిగా ఉన్న వారికి ఆదరణ, వేదనలో ఉన్న వారికి ఆదరణ, జబ్బుతో ఉన్న వారికి వైద్యుడిగా ఆదరణ. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిసరంటే, ప్రభువు పాపములో విడిచిపెట్టడానికి, పాపములో త్రోసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనగా, యేసుక్రీస్తు ప్రభు మనలను పరలోకపు స్థాయికి పెంచడానికి వచ్చాడు, పరలోకపు స్థాయిలో ఉంచడానికి వచ్చాడు, పరలోకపు స్థితిని నేర్పించడానికి వచ్చాడు, పరలోకపు ప్రభావమును బోధించడానికి వచ్చాడు, పరలోకపు పనిని
పాపి పట్ల పరిశుద్ధంగా చేయటానికి వచ్చాడు. పరలోకపు పనిని పాపికి నేర్పించి ప్రభు అంతటి వారిగా మార్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఈ క్రిస్మస్ దినాలలో ఉన్న మనము దేవునిని బట్టి సంతోషపడవలసిన మనము మనలో ఉన్న పాపము పాప ఫలితమును బట్టి, శాపము శాప ఫలితమును బట్టి, వ్యాధిని బట్టి, బాధను బట్టి, ఇమ్మానుయేలు అను నామమును బట్టి దేవునిని మనము స్తుతించవలసిన వారము, ఆరాధించవలసిన వారము. దేవుని యొక్క స్థితిని బట్టి మనకు విలువనిచ్చే నామము ఇమ్మానుయేలు అను నామము. పాపము మానవుని యొక్క విలువను తగ్గించింది. పాపము మానవులో ఉన్న దేవుని అధికారమును తగ్గించింది. పాపము మానవులో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధతను తగ్గించింది. పాపము మానవుల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పరలోకపు పని ఆసక్తిని తీసివేసింది. అందుకనే అన్ని నామముల కన్నా పై నామము ఏ నామము అనిసరంటే యేసుక్రీస్తు అను నామము. ఈ యేసుక్రీస్తు అను ప్రభువునకు పరలోకపు తండ్రి ముద్దుగా పెట్టుకున్న పేరు ఏ పేరు అనిసరంటే ఇమ్మానుయేలు. ఈ ఇమ్మానుయేలు అను పేరు మనకు తోడుగా ఉన్నప్పుడు, అనగా యేసుక్రీస్తు ప్రభు మనకి తోడుగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మన పనులలో తోడుగా ఉండేటప్పుడు మనము కూడా ఎటువంటి వారముగా మార్చబడతామనిసరంటే ఉన్నతమైన వారిగా మార్చబడతాం. ఉన్నతమైన పనులు ప్రభు జరిగించుకునేవాడు, ఉన్నతమైన కార్యాలు జరిగించుకునేవాడు. ఉన్నతమైన కార్యాల వైపు దేవుడు మనలను నడిపించగలిగి మన బలమును బట్టి కాదు గాని దేవుని యొక్క శక్తిని బట్టి బలమైన కార్యములు ప్రభువు జరిగించుకునేవాడు. అందుకనే దేవుని యొక్క వాక్యమును బట్టి మనం చూడగలిగితే గనక ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున, అనగా మన బ్రతుకులో మనం చూసుకుంటే గనక దేవుడి యొక్క తోడును మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడే అంటున్న మాట, దేవుడే చెబుతున్న మాట, దేవుడే మనకు అందిస్తున్న మాట ఏంటంటే దేవుడి యొక్క తోడును మనం కోరుకోవడానికే, నేర్చుకోవడానికే, అందుకోవడానికే, పొందుకోవడానికే, చేర్చుకోవడానికే, అందించడానికే ప్రభు తన యొక్క పరలోకపు కుమారుణ్ణి, మహిమబాలుణ్ణి మన దగ్గరికి పంపించాడు ఆయన. ఈ మహిమబాలుణ్ణి అందుకోవలసిన ఈ మట్టి మనిషి దేవునికి విలువ ఇవ్వకుండా లోకాన్ని పట్టుకొని దేవుడిలో బ్రతికేవాడు. లోకముతో స్నేహము, దేవునితో వైరము అని దేవుడు చెబుతున్నా సరే దేవుని యొక్క కార్యములను లెక్క చేయక, దేవుని యొక్క పనిని లెక్క చేయక, దేవుని యొక్క క్రమమును లెక్క చేయక, దేవుని యొక్క మాటను లెక్క చేయక ఈ యొక్క మనిషి లెక్కలేని స్థితిలోనికి, అనగా విలువలేని స్థితికి ఈ పాపము మానవుణ్ణి దిగజార్చేసింది. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనము గమనించగలిగినట్లయితే కనుక ఆది కాండము 5వ అధ్యాయములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే, ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే గనక హానోకు గారు మనకు కనబడుతున్నారు. హానోకు దేవుడితో నడిచాడు కాబట్టి, దేవుడు హానోకుతో నడవటానికి ఇష్టపడ్డాడు కాబట్టి హానోకు గారి యొక్క జీవితము, హానోకు గారి యొక్క ఆత్మీయ జీవితము, భౌతిక జీవితము, కుటుంబ జీవితము దేవుని యొక్క సన్నిధిలో నడిపింపబడిన వాడు కాబట్టి, బ్రతికుండగానే దేవుని తోడును కోరుకున్నాడు కాబట్టి, ఆ తోడును కోల్పోకూడదని దేవునితో నడిచి నడిచి అలవాటు చేసుకున్నాడు కాబట్టి, ఆనాడే హానోకు గారికి దేవుడు ఇమ్మానుయేలుగా తోడున్నాడు. దేవుడు ఇమ్మానుయేలుగా నడిపించాడు. అయినా దేవుడు ఆ యొక్క హానోకు గారిని ఎలాగ నడిపించారనిసరంటే తనంతటి స్థితిలోనికి నడిపించాడు, తనతోటి ఉండగలిగే స్థితిలోనికి నడిపించాడు, తనతోటి నడవగలిగే స్థితిలోనికి హానోకు గారిని దేవుడు నడిపించడానికి కారణం ఏంటనిసరంటే హానోకు అంతరంగము దేవుని ఇష్టపడింది, హానోకు అంతరంగము దేవుని కోరుకుంది, హానోకు అంతరంగము దేవుని నడకను చేరింది, హానోకు అంతరంగము లోకము వైపు కాదు గాని పరలోకపు పని వైపు
వైపు, పరలోకపు దేవుడి వైపు దేవుడు నడిపించుకోగలగటానికి హానోకు ఇష్టపడ్డాడు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోగలగాలనిసనంటే, ప్రభు స్పష్టంగా చెబుతున్న మాటను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక 21వ వచనంలోనూ రక్షకుడని, 22వ వచనంలోను, 23వ వచనంలోను చూడగలిగితే గనక ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతున్నారు. యేసు అని పేరు పెట్టబడును అని ప్రభు చెబుతున్న మా ప్రభు చెప్పిస్తున్న మాట ఇక్కడ చూస్తేనేమో ఇమ్మానుయేలు అని పేరు. యేసు అనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా తోడుగా ఉండేవాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, రక్షింపనేరకుండుటకు నా హస్తము కొరచు కాలేదు, విననేరకుండుటకు నా యొక్క చెవులు మందము కాలేదు. జాగ్రత్త. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క మాట ఉన్నతమైన మాట. దేవుడు ఉన్నతమైన వాడు, దేవుని మాట ఉన్నతమైనది, దేవుని నామము ఉన్నతమైనది, దేవుని పని ఉన్నతమైనది, దేవుని ఆలోచన ఉన్నతమైనది, దేవుని యొక్క క్రమము ఉన్నతమైనది, దేవుని యొక్క సంకల్పము ఉన్నతమైనది. ఎవరి కోసం అనిసనంటే, పడిపోయిన మన కోసం, చిరిగిపోతున్న మన కోసం, ఆరిపోతున్న మన కోసం, నలిగిపోతున్న మన కోసం, చీకిపోయిన మన కోసం పరలోకపు ప్రభువు మన కోసం పని కట్టుకొని భూలోకానికి వచ్చిన పండుగే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగలో దేవుణ్ణి మనం చేరగలుగుతున్నామా? ఈ క్రిస్మస్ పండుగలో దేవుణ్ణి పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆలోచనతో, పూర్ణ పరిపూర్ణమైన పరిశుద్ధతతో, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యములతో దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామా? ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, ప్రభు తన పని మీద రాలేదు, మన పని మీద వచ్చాడు. ప్రభు తన పని కోసం రాలేదు, బాగు చేయటానికి వచ్చాడు. మనల్ని బాగు చేయటానికి వచ్చాడు, మన పని మీద వచ్చాడు, మన బ్రతుకు కోసం వచ్చాడు, మనకు విలువ ఇవ్వటానికి వచ్చాడు, మనల్ని కడగటానికి వచ్చాడు, మనల్ని క్షమించటానికి వచ్చాడు, మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు, మనల్ని శిక్ష నుంచి తప్పించడానికి వచ్చాడు, మనల్ని నరకము నుంచి తప్పించడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ వచ్చిన దినమే క్రిస్మస్ దినము. ఆ వచ్చిన దినమే యేసుక్రీస్తు ప్రభు యొక్క పండుగ దినము. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దినము. ఎవరి కోసం వచ్చాడంటే, మన కోసం వచ్చాడు, మన అందరి కోసం వచ్చాడు, మన తరాల వారి కోసం వచ్చాడు, మన పితరుల కోసం వచ్చాడు, మన యొక్క కార్యమును, పరలోకమును అందించడానికి వచ్చాడు. మన శక్తి లేని వారు, మన భక్తి లేని వారు, మన పరిశుద్ధత లేని వారు, మన యొక్క బ్రతుకులో నీతి లేని వారు, యథార్థత లేని వారు, ఏ స్థితిలోనూ కూడా యోగ్యత లేని వారు అయినప్పటికీ కూడా ప్రభు వీటినన్నింటినీ కూడా అందించడానికి వచ్చిన వాడు ఎవరనిసరంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు మనకు ఎందుకు తోడుగా ఉంటున్నాడు అనిసరంటే, అవినీతిలో ఉండేటప్పుడు నీతిని నేర్పించడానికి, యథార్థత లేనప్పుడు సత్యము వైపు నడిపించడానికి, చీకటిలో మిగిలిపోకుండా ఉండటానికి, వెలుగులోనికి నడిపించడానికి, గాఢాంధకారంలో చిక్కుకుపోకుండా ప్రభు యొక్క ప్రభావంతో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన దినమే ఈ క్రిస్మస్ దినము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, ఇమ్మానుయేలు పేరునకు మనం ఒంటరి వారం కాదు. ఇమ్మానుయేలు పేరునను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనల్ని మానవులక సహాయాన్ని కోరుకునే వారం కాదు, పరలోకంలో నుండి సహాయం కోరుకునేవారం. అందుకని దావీదు గారు అంటున్న మాట, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, మన కన్నులు ఇమ్మానుయేలును యేసు వైపు మన కన్నులు ఉండాలి. ఇమ్మానుయేలును యేసు వైపు మన హృదయాన్ని మనం నడిపించాలి. ఇమ్మానుయేలును యేసు వైపు మనము దేవుని యొక్క కార్య ప్రకారము మన బ్రతుకును ఇష్టముగా నడిపించుకోగలగాలి. అందుకనిసనంటే, మన కోసం కష్టమైనా సరే యేసు ప్రభు ఇష్టముగా వచ్చాడు. ఈ పండుగ క్రిస్మస్ పండుగ. మానవుని ఇష్టపడి మానవుని కష్టము నుంచి తప్పించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వచ్చిన దినమే క్రిస్మస్ పండుగ.
అందుకని పాపము నష్టపరిచేది, పాపము కష్టాల పాలు చేసేది, పాపము అనుక్షణము కూడా అణగగొట్టేది, పాపము అనుక్షణము కూడా నలిపివేసేది, పాపము అనుక్షణము కూడా ఏడిపించేది, పాపము అనుక్షణము కూడా వేధించేది, పాపము అనుక్షణము కూడా క్షోభ పెట్టేది, పాపము అనుక్షణము కూడా దాని యొక్క స్థితిని బట్టి పాతాళంలోనికి నడిపించేది పతనమయ్యే శక్తి కలిగినది. కానీ యేసుక్రీస్తు ప్రభు పతనమైపోతున్నామా బ్రతుకులను, చిరిగిపోతున్నామా బ్రతుకులను, వెలుగుకరము కాని మన బ్రతుకులను, ఆరిపోతున్న మన బ్రతుకులను, క్షీణిస్తున్న మన బ్రతుకులను, భక్షిస్తున్న మన బ్రతుకులను బ్రతికించడానికి తన యొక్క పరలోకపు స్థితి అంతటిని విడిచిపెట్టి భూలోకానికి ప్రభు పుట్టిన దినమే ఈ క్రిస్మస్ పండుగ దినము. అందుకని దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక మన బ్రతుకులో మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నంత కాలము కూడా మనం ఒంటరి వారం కాదు. మన ఒంటరి వారం కాదు. నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు కదా, దేవుని చిత్తం కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండటానికి ఇష్టపడేవాడు. పాపమున్నవాడు దేవునిని ఇష్టపడడు. పాపమున్నవాడు దేవునితో ఉండటానికి ఇష్టపడడు. పాపము ఉన్నవాడు దేవుని చేరుకోవడానికి ఇష్టపడడు. పాపము ఉన్నవాడు దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడడు. పాపము ఉన్నవాడు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడడు. పాపము ఉన్నవాడు దేవుని మాట వినిపిస్తున్నా సరే లెక్కలేని స్థితిలో ఉంటాడు. పాపము ఉన్నవాడు దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా సరే కృతజ్ఞత లేకుండా ఉంటాడు. పాపము ఉన్నవాడు ఉపకారము చేసిన దేవుని పట్ల ఎప్పుడూ కూడా అపకారపు ఆలోచనలా చేస్తాడు. పాపము ఉన్నవాడు దేవునికే కాదు మనుషులను కూడా నష్టపరుస్తాడు. పాపము ఉన్నవాడు మనుషులను నష్టపరుచుకోవడమే కాదు తన్ను తాను కూడా నష్టపరుచుకుంటాడు. పాపం ఎప్పుడూ కూడా హోమియోపతి మందు లాంటిది. హోమియోపతి మందు పైకి తీయగా ఉంటుంది కానీ లోపల ఔషధం ఉంటుంది. నోట్లో వేసుకునేటప్పుడు తీయగా ఉంటుంది కానీ ఔషధం మందు లోపల పని చేయవలసింది పని చేస్తూనే ఉంటుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే ఇటువంటి పాపానికి మరణము కలిగించటానికి తానైనా సరే మరణము పొంది తిరిగి లేవటానికి శక్తి సమర్థత సాధ్యం కలిగిన దేవుడు ఎవరనిసినంటే యేసుక్రీస్తు ప్రభువు. అటువంటి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టిన దినమే ఈ క్రిస్మస్ దినము. ఈ క్రిస్మస్ పండుగ దినమున మనము ఎప్పుడూ కూడా ఒంటరి వారము కాదు. క్రిస్మస్ పండుగ భూలోకమంతటికి కూడా తోడును తీసుకుని వచ్చిన పండుగ. క్రిస్మస్ పండుగ భూలోకానికి సమాధానమును అందించిన పండుగ. క్రిస్మస్ పండుగ భూలోకంలో పాపానికి మరణము మరణమైన పండుగ. మరణము ప్రారంభమైన పండుగ. భూలోకములో ఉన్న పాప ఫలితములకు శాప ఫలితములకు అధికారము తీసివేసే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. అది దేవుని బట్టి ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుకే పరలోకంలో ఉన్న తండ్రి పెట్టిన పేరు ఏ పేరు అనిసనంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే గనక దేవుడి యొక్క తోడ్పాటుని బట్టి, దేవుని సహాయాన్ని బట్టి, దేవుని సహకారాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుని యొక్క నడిపింపుని బట్టి షడ్రకు మేషకు అభిజ్ఞగోడు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ కూడా తెల్లారయ్యేటప్పటికి రాజును అంటున్న మాట, నీ జీవము కలిగిన దేవుడు మిమ్మల్ని బ్రతికించాడా అనగా భూలోకములో పాపముతో మరణమైపోతున్న మనిషికి జీవాధిపతి ఎవరనిస్తునంటే ఇమ్మానుయేలుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ఇమ్మానుయేలు భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా, ప్రతి జీవికి, సర్వ సృష్టికి కూడా జీవముగా వచ్చిన దినము క్రిస్మస్ పండుగ. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే దేవుని తలంపు ఉన్నతమైనది, దేవుని పని ఉన్నతమైనది, దేవుని కార్యము ఉన్నతమైనది.
ఉన్నతమైన కార్యము దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నతమైన ఆలోచన అంగీకరించడానికి మనం సిద్ధపడాలి. చిన్నపిల్లోని తీసుకుని వెళ్ళి 1వ తరగతి ఫస్ట్ క్లాసు 2nd క్లాసు చదువుతున్న పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ కూర్చోబెట్టినప్పుడు అర్థమవుతుందా? అర్థం కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన జ్ఞానము, ఆకాశమంతా ఉన్నతమైన జ్ఞానము దేవుణ్ణి భూలోకపు పాతాళపు పతనమైపోయే బుద్ధితో కానీ పతనమైపోయే స్వభావముతో కానీ దేవుని దగ్గర మనం ఉండగలిగితే గనక ఆ భక్తి దేవునికి అంగీకారం కానిది. దేవుని చేరదు, దేవుని దగ్గరికి నడిపించదు, దేవుని మన దగ్గరికి రానివ్వదు. ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు తోడుగా ఉండటానికి మనకు వచ్చాడు మన దగ్గరికి. అందుకనే ప్రభు అంటున్న మాట శిష్యులతో బైబిల్ గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. నేను వెళుతున్నాను కానీ మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను. మిమ్మల్ని నేను అనాథులుగా నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను. బిడ్డలను తండ్రి ఎప్పుడైనా అనాథులుగా విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. లోటు రానిస్తాడా? విలువ తగ్గనిస్తాడా? పతనమైపోయేలాగా చేస్తాడా? క్రిస్మస్ పండుగ మనకు ఎటువంటి పండుగ అనేసినంటే మనకు సమాధానము దొరికిన పండుగ, మనకు జీవము దొరికిన పండుగ, మనము పాపమును జయించే పండుగ క్రిస్మస్ పండుగ. దేవుడే మన దగ్గరకు మధ్యవర్తిగా వచ్చిన పండుగ, దేవుడే మనకు నేర్పరిగా మహాపరలోకపు గురువుగా వచ్చిన పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగలో మనము అందుకోవలసింది ఏంటంటే దేవుని యొక్క నామము. దేవుని నామమే ఈ ఇమ్మానుయేలు నామము. యేసు ప్రభు నామమే ఈ ఇమ్మానుయేలు నామము. ఈ ఇమ్మానుయేలు నామమును బట్టి మనం ధైర్యంగా ఉండాలి. భయపడకము, నిబ్బరము కలిగి ఉండుము, ధైర్యము కలిగి ఉండుము. నేను మోషేకు తోడైనట్లును నీకును నేను ఎప్పుడూ నేను తోడుగా ఉంటానని చెప్పి భయపడుతున్న సమయంలో దేవుడు యెహోషువ గారితో చెప్పాడు కదా, యెహోషువా నీ ఎదుట భయంకరమైన నీ శక్తికి మించిన పనుందేమో, నీ శక్తికి మించిన కార్యముందేమో, నువ్వు భయపడవద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ దేవుని ఆలోచన నీకుంటే నీ దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. మన ఆలోచనలు దేవుడు తోడుగా ఉంటే ఏ దేవుడు నీకు నాకు మనందరికీ పాపాన్ని తీయవేయగలిగే శక్తి కలిగిన పరిశుద్ధత కలిగిన దేవుడు, పాపమును పాప ఫలితమును లయము చేసే దేవుడు, లయము చేసే దేవుడు, అంతేకాకుండా పరిశుద్ధతను కూడా ఇచ్చే దేవుడు. ఆ దేవుడు మనకు తోడై ఉండగా భయమేళ. భయపడరాదు విశ్వాసి. భయపడుటెందుకు? ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇమ్మానుయేలు మాట భయపడే వారికి ప్రభు ఇస్తున్న ధైర్యము. ఇమ్మానుయేలు మాట భయపడే వారికి దేవుడు అందిస్తున్న నిబ్బరము. భయపడుతున్న వారికి దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యము. ఇమ్మానుయేలు దేవుడే మన కోసం మన దగ్గరికి వచ్చాడు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. కొద్ది వారము దీవించండి, ప్రేమించండి, ఆశీర్వదించండి, పోషించండి. నీ తోడును నిత్యము ఒలీవ మొక్కకు ఎటువంటి దీవెనైతే ఇచ్చావో మాకు, మా బ్రతుకులకు, మా యొక్క భర్తకు, మా భార్యకు, మా బిడ్డలకు, చేతి పనులకు, ప్రయాణాలకు, ఆత్మీయ జీవితానికి, విశ్వాసమునకు,
తరగని రాకడ విశ్వాసమునకు, నీతికి, యథార్థతకు, పరిశుద్ధతకు, ప్రార్థనా జీవితముకు, నీ బైబిల్ మిషన్లో నిలబడగలిగే జీవితానికి, భవిష్యత్తుకు నీవే తోడుగా ఉండుమని, నడిపించుమని ఇమ్మానుయేలును యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దేవుని ఆశీర్వాదములు, దైవతోడు, దైవతోడ్పాటు, దేవుని నింపుదల, కాపుదల ప్రభు మనెల్లరికి అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. బైబిలు ప్రకటన